Hello everyone, how are you all? I hope you're all fine. So children, మనం ప్రీవియస్ క్లాస్లో పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం కదా. సో మనకి అన్ని సబ్టెన్సెస్ లాగానే పాస్ట్ టెన్స్లో ఎన్ని సబ్టెన్సెస్ ఉన్నాయి? 4 సబ్టెన్సెస్, రైట్? పాస్ట్ టెన్స్లో ఎన్ని? 4 సబ్టెన్సెస్. అవేంటి? ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ past continuous tense, okay? And the third one is past perfect tense, okay? ఈ ఫస్ట్ మనం సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి, ఆ సెంటెన్స్కి ఉన్న ఫార్ములా ఏంటి అనేది తెలుసుకున్నాం. సేమ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా సెంటెన్స్ ఫార్మేషన్ ఎలాగా, ఆ సెంటెన్స్ని మనం ఎక్కడ యూజ్ చేయాలనేది తెలుసుకున్నాం. సేమ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా అంతే. సో మనకి ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాం. సో మనకి మొత్తం 4 కదా. సో రిమైనింగ్ సబ్టెన్స్ ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. థర్డ్ వన్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో మనం ఈరోజు క్లాస్లో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని అసలు సెంటెన్స్లో ఎలా ఫామ్ చేస్తాం, ఈ సెంటెన్స్ని ఎక్కడ ఉపయోగిస్తాం, అసలు ఈ సెంటెన్స్ రాసుకోవడానికి మనకి ఉన్న ఫార్ములా ఏంటనేది విల్ డిస్కస్ ఇన్ టుడేస్ క్లాస్, ఓకే? సో ఇప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఎలా రాయాలనేది చూద్దాం. అసలు సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా, అసలు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఓకే? ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేస్తామంటే, జనరల్గా ఏదైనా ఒక పని, ఒక యాక్షన్, ఏదైనా ఒక వర్క్ ఒకనొక టైంలో స్టార్ట్ అయింది, ఓకే? ఇప్పుడు గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి అది ఒక కొంతకాలం వరకు జరిగి ఆగిపోయింది అనుకోండి, ఆగిపోయినా లేకపోతే కొంతకాలం వరకు జరిగిన అటువంటి సెంటెన్సెస్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాస్తాం. అర్థమైంది కదా? ఏదైనా ఒక పని, ఏదైనా ఒక వర్క్, ఒక యాక్షన్, ఏదైనా ఇప్పుడు ఒక గేమ్ అవ్వచ్చు, లేకపోతే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఒక క్లాస్ అవ్వచ్చు, ఏదైనా ఒక గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి అది కొంతకాలం వరకు జరిగి ఆగిపోయినా లేకపోతే కొంతకాలం వరకు జరిగిన అటువంటి పనులని మనం ఎలా చెప్పుకుంటాం? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకుంటాం. ఇంకా మీకు సింపుల్గా అర్థం కావాలంటే, ఒక పని జరిగిన టైం డ్యూరేషన్ అంటే తెలుసు కదా, ఎంతసేపు జరిగింది ఒక పని, ఆ పని జరిగినంత ఆ వర్క్ జరిగిన ఆ టైం డ్యూరేషన్, ఆ టైం ఎంత అనేది, దీన్ని బట్టి మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పుకుంటాం, ఓకే? సో దీనికి మనకి జనరల్గా ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫార్ములా ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ had plus been plus main verb is in ing form. So this is the formula. చూడండి ఒకసారి, సబ్జెక్ట్, had, been, main verb is in ing form. మీకు అసలు ఫస్ట్ మనం ఇది చెప్పుకుంది అర్థమైంది కదా. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? ఒక యాక్షన్, ఒక వర్క్ ఏదైనా ఒకనొక టైంలో, గతంలో పాస్ట్లో ఒక వర్క్ స్టార్ట్ అయ్యి అది కొంతకాలం వరకు జరిగి ఆగిపోయినా కానీ లేకపోతే అట్లా ఆగిపోయినా దాన్ని మనం ఏం చెప్తాం? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. సో మనం దానికి తెలుసుకున్న ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్, నెక్స్ట్ మెయిన్ వర్బ్ ఎలా ఉండాలి? ఇంగ్ ఫామ్లో ఉండాలి, ఓకే? మనం జనరల్గా ఇప్పుడు అటువంటి ఒక సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకుందాం. చూడండి, సో దీన్ని బేస్ చేసుకొని మనం సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి? సబ్జెక్ట్ అంటే మీకు తెలుసు, మనం ఫస్ట్ టెన్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ మనం ఏ ఫార్ములా రాసినా మనకు ఫస్ట్ వచ్చేది ఏంటి? సబ్జెక్ట్ కదా. సో ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఒక సెంటెన్స్ రాద్దాం. ఫస్ట్ మనకి సబ్జెక్ట్స్ ఏమో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఫస్ట్ పర్సన్, ఓకే? ఫస్ట్ పర్సన్లో మనకి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ పర్సన్, నెక్స్ట్ థర్డ్ పర్సన్లో సింగులర్ ఉంది. నెక్స్ట్
ప్లూరల్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్ ఏంటి? ఐ అండ్ వి. ఫస్ట్ పర్సన్లో మనకి ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి? ఐ, వి. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఈస్ యూ. థర్డ్ పర్సన్ సింగులర్, he, she, it. Next third person plural, they, these, those. సో ఇవి మనకు తెలిసిన మనం రాసుకున్న సబ్జెక్ట్స్. ఓకే, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏమో ఐ, వి, సెకండ్ పర్సన్ యూ, థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్, ప్లూరల్ ఏమో దే, దీస్, దోస్. సో దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్. దీంట్లోంచి మనం ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. మనం ఎప్పుడు జనరల్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్ సింగులర్ కూడా తీసుకుంటాం, కానీ థర్డ్ పర్సన్ ప్లూరల్ మనం జనరల్గా ఎక్కువ తీసుకోం కదా. సో ఫస్ట్ ఈ సెంటెన్స్ మనం ఈ థర్డ్ పర్సన్ ప్లూరల్తో స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో సబ్జెక్ట్ అనేది విల్ టేక్ దే. ఈ సబ్జెక్ట్ తీసుకుందాం మనం. సో సబ్జెక్ట్ ప్లేస్లో దే రాయండి. ఓకే, మనం ఇప్పుడు ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాం. సో దానికి మనం సబ్జెక్ట్ని దే అని తీసుకున్నాం. నెక్స్ట్ had is had, same. Next been is exactly same. ఇవి సబ్జెక్ట్ ఒకటి మాత్రమే మనం దీంట్లో ఉన్న వాటిలో మారుతుంది. హ్యాడ్, బీన్ ఇవి యాస్టీజ్ ఇలాగే కిందకి దిగిపోతాయి. నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేది మనం చెప్పే పని గురించి లేకపోతే మనం చేసిన యాక్షన్ గురించి ఈ మెయిన్ వర్బ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో మెయిన్ వర్బ్ ఏం తీసుకుందాం మనం? దే హ్యాడ్ బీన్. ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో మీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉన్నారు. మీరు వాళ్ళతో చిన్నప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉంటారు. సో మీ మదర్ ఎవరైనా రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు మీరు గొడవ పడుతుంటే ఏం చెప్తుంది? వాళ్ళు ఎప్పుడు అంతే, వాళ్ళు చిన్నప్పటి నుంచి గొడవ పడుతూనే ఉంటారని చెప్పింది అనుకోండి. సో ఆ సెంటెన్స్ ఎలా రాసుకోవచ్చు మనం? దే హ్యాడ్ బీన్ ఫైట్. సో ఫైట్ ఈస్ ద వర్బ్ ఫామ్, మెయిన్ వర్బ్. సో దానికి మనం ఏం చేయాలి? ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి. దే హ్యాడ్ బీన్ ఫైటింగ్. ఎప్పటి నుంచి మీరిద్దరు గొడవ పడేది? చిన్నప్పటి నుంచి. అంటే దే హ్యాడ్ బీన్ ఫైటింగ్ సిన్స్ చైల్డ్హుడ్. ఓకే, సెంటెన్స్ వచ్చేసింది కదా. దే హ్యాడ్ బీన్ ఫైటింగ్ సిన్స్ చైల్డ్హుడ్. వాళ్ళు చిన్నప్పటి నుంచి గొడవ పడుతూనే ఉంటారు. ఓకే, మనకి ఈ సెంటెన్స్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా ఇలాగే ఈ సబ్జెక్ట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకొని మనం ఒక సెంటెన్స్ అనేది ఇంకా సెంటెన్సెస్ ఫామ్ చేసుకుందాం. నెక్స్ట్ సరే సెంటెన్స్ ఇక్కడ రాసుకుందాం. మీరందరూ ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ సబ్జెక్ట్స్తో ఫెమిలియర్గానే ఉన్నారు. కాకపోతే కొంతమందికి మధ్యలో ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి మళ్ళీ ఏదో కొత్తగా విన్నట్టుంటుంది కాబట్టి అన్నీ ఒకసారి క్లియర్గా రాశాను. సో మధ్యలో మర్చిపోకుండా ఉండడానికి అప్పుడప్పుడు క్లాసులు మీరు ఫస్ట్ చూస్తే ఒకటి అర్థమైపోతుంది. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి, సెకండ్ పర్సన్ అంటే ఏంటి, ఈ సెకండ్ పర్సన్ సింగులర్ వస్తే మనం ఏం చేయాలి, ప్లూరల్ వస్తే ఏం చేయాలనేది మనం ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం? మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ని పెట్టుకొని ఇంకొక సెంటెన్స్ ఫామ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్. సెకండ్, ఇది ఫస్ట్ సెంటెన్స్ అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్. ఐ హ్యాడ్ బీన్. ఓకే, ఐ హ్యాడ్ బీన్. ఐ ఈజ్ ఎ సబ్జెక్ట్. సేమ్ సబ్జెక్ట్ రాసుకున్నాం. హ్యాడ్ ప్లేస్లో హ్యాడ్ రాసుకున్నాం. నెక్స్ట్ బీన్ ప్లేస్లో బీన్ రాసుకున్నాం. నెక్స్ట్ ఏం రాయాలి మనం? మెయిన్ వర్బ్ రాయాలి. ఓకే, నేను క్రికెట్ ఆడతాను. ఓకే, ఐ హ్యాడ్ బీన్ ప్లే అంటే ఏంటి? ఆడటం కదా. సో ప్లే ఇస్ ద మెయిన్ వర్బ్ హియర్. సో మెయిన్ వర్బ్ మనం ఏం చేయాలి? ఇంగ్ ఫామ్ అనేది యాడ్ చేయాలి. ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. ఎప్పటి నుంచి ఆడుతున్నాను? సిన్స్
10 years. Okay, subject next had is had been, ఇది మెయిన్ వర్క్ కి ఇన్ఫార్మ్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ వరకే మనకి ఓకే, ఇక్కడ వరకు మనం ఏది రాసుకున్నా ఓకే. తర్వాత మనకి ఎక్స్ట్రా ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ వరకు మనకి ఇక్కడ యాస్టీస్ ఫామ్ లో ఉన్నట్టుగానే సబ్జెక్ట్, తర్వాత హ్యాడ్, నెక్స్ట్ బీన్, మెయిన్ వర్బ్ అనేది ఎలా ఉండాలి, ఇంగ్ ఫామ్ లో ఉండాలి. ఇది చూడండి, ఇక్కడ మనకి ఈ సిన్స్ చైల్డ్హుడ్ అని ఉంది కదా. సిన్స్ చైల్డ్హుడ్ అంటే ఏంటి, చిన్నప్పటి నుంచి. ఇక్కడ సిన్స్ 10 years. ఓకే, ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుంది, సిన్స్ చైల్డ్హుడ్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఏం చెప్తున్నట్లు, ఒక టైం పీరియడ్ ని, చిన్నప్పటి నుంచి వాళ్ళు గొడవ పడుతూనే ఉన్నారు. 10 years నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. ఒక టైం పీరియడ్, టైం డ్యూరేషన్ ని మనకి ఇక్కడ ఈ సెంటెన్సెస్ లో ఈ లాస్ట్ వి తెలియజేస్తున్నాయి. అర్థమైంది కదా. సో నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పర్సన్ తీసుకుందాం. థర్డ్ పర్సన్ అయిపోయింది, ఫస్ట్ పర్సన్ కూడా అయిపోయింది కదా. నౌ విల్ టేక్ సెకండ్ పర్సన్ యాజ్ ఏ సబ్జెక్ట్. సెకండ్ పర్సన్ లో ఉన్న మనకి సబ్జెక్ట్ ఏంటి, ఒకే ఒక సబ్జెక్ట్ ఉంది, దట్ ఈస్ యు. యు హ్యాడ్, యు హ్యాడ్, నెక్స్ట్ ఏంటి, యు హ్యాడ్. సబ్జెక్ట్ లో యు ఉంది, నెక్స్ట్ ఏముంది, హ్యాడ్, తర్వాత బీన్. యు హ్యాడ్ బీన్, యు హ్యాడ్ బీన్. నువ్వేం చేస్తున్నావు, నా కోసం వచ్చి వెయిట్ చేస్తున్నావు అనుకోండి. సో యు హ్యాడ్ బీన్ వెయిటింగ్. వెయిటింగ్ అని ఎందుకు రాసుకున్నాం, మెయిన్ వర్బ్ ఈజ్ ఇన్ ఇంగ్ ఫామ్. యు హ్యాడ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 hours. Okay, you had been waiting since 2 hours. Had is had, been, next main verb is in ing form. సో ఇవి మనకి ఇక్కడ నుంచి ఈ సిన్స్ చూడండి, ఇక్కడ నుంచి సిన్స్, మళ్ళీ ఇదంతా, ఇది మొత్తం మనకి ఏం తెలియజేస్తుంది, ఏం చెప్తుంది మనకి, సిన్స్ చైల్డ్హుడ్, సిన్స్ 10 years, సిన్స్ 2 hours. ఒక టైం డ్యూరేషన్ ని, ఒక టైం ని, ఆ గ్యాప్ లో జరిగిన ఒక వర్క్ ఎంత టైం అనేది పట్టింది, ఎంత టైం తీసుకుందాం అనేది ఈ సిన్స్ చైల్డ్హుడ్ ఇవనేవి చెప్తున్నాయి మనకి. సో ఫస్ట్ ఈ సబ్జెక్ట్ ఫామ్ లోన్ బేస్ చేసుకున్నవి ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకున్నాం. తర్వాత ఆ టైం డ్యూరేషన్ ని మనం ఈ సెంటెన్స్ తగ్గట్టుగా దానికి మనం చెప్పుకున్నాం కదా. సో మనకి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఒక పాజిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఇదే పద్ధతి. అర్థమైంది కదా. ఫస్ట్ ఈ ఫామ్ లోన్ బేస్ చేసుకొని ఒక సబ్జెక్ట్, నెక్స్ట్ హ్యాడ్ బీన్ అనేవి కామన్ గా వస్తాయి. నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేది మీరు ఈ సబ్జెక్ట్ ని కానీ సెంటెన్స్ ని బట్టి మీరు తీసుకోవాలి. ఎంత టైం డ్యూరేషన్ అనేది కూడా మీరే ఇవ్వాలి. సో మనకి ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది అర్థమైందా మీకు. ఫస్ట్ సబ్జెక్ట్ హ్యాడ్ బీన్, మెయిన్ వర్బ్ ఈజ్ ఇన్ ఇంగ్ ఫామ్. ఆ టైం డ్యూరేషన్ అనేది టైం డ్యూరేషన్ అలాగే రాసుకున్నాం. సో అలాగే మిగతా 2 సెంటెన్సెస్ కూడా రాసాం. సో నెక్స్ట్ మీకు ఇచ్చే వర్క్ ఏంటంటే, ఇప్పుడు మీరు కూడా ఫస్ట్ ఈ ఫార్ములా అనేది ఒకటి రాసుకోండి. ఫార్ములా రాసుకొని దాన్ని తగ్గట్టుగా సబ్జెక్ట్ ని వర్బ్ ఫామ్ తీసుకొని రాయండి. ఆ టైం డ్యూరేషన్ కూడా మీకు అనుకూలంగా సెంటెన్స్ కి ఎగ్జాక్ట్ గా సెట్ అయ్యేలాగా, ఒక టైం డ్యూరేషన్ అనేది ఫిట్ అయ్యేలాగా రాయండి. సో మీరు ఫస్ట్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ ఏవైనా ఒక 3 or 4 సబ్జెక్ట్స్ తీసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఫామ్ చేసి మీరు మాకు వర్క్ పెట్టాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ అవర్ క్లాస్ టుడే. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఒక పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనేది ఈ రోజు క్లాస్ లో చూసాం. సో నెక్స్ట్ ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మాకు ఇంకేమైనా మెథడ్ ఉందా, ఇంకేమైనా ఫార్ములాస్ ఉన్నాయా, ఇంకేదైనా ఫార్మ్స్ ఉంటే రేపు నెక్స్ట్ క్లాస్ లో వి విల్ డిస్కస్. సో దట్ ఈస్ యువర్ క్లాస్ టుడే. బై.